హోండా సిటీ టైప్ 1 ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఒకటే ఉంది ఇది, అది మన దగ్గర ఉంది. మన పంక్చర్ పడ్డదిరా బా షేట్ మ్యాన్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మన కార్కి క్లచ్ ప్లేట్ లేనికే పోతున్నాం. ఆడ పెట్టినాం కారు. ఇప్పుడైతే జిమ్లోకి అయితే పోతున్నాం. జిమ్ బంద్ చేసుకొని మెల్లగా మాదాపూర్ పోయి క్లచ్ ప్లేట్ లేపిద్దాం బండికి. సో చాలా రోజుల తర్వాత మొత్తం లెంకుతుంటే కూడా ఇప్పుడు దొరికినాయి క్లచ్ ప్లేట్లు. మా బాయ్ పట్టుకొచ్చిండు, ఇప్పుడు ఆడికెళ్ళి నన్ను ఒంటరిగా వదిలేస్తాడు ఎట్లయినా. చలో ఇక ఈరోజు ఇన్స్టాలో రీల్ కూడా రిలీజ్ అయింది, చూసేయండి. సందీప్ బాయ్ చేసిండు వీడియో. ఇగో మీరు జిమ్ పాత వీడియోలు చూసినట్టయితే మనకి ఇట్లా లుక్ వెరైటీ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాం జిమ్ ఎట్లుందో. సో ఇది బయట అనమాట, మొత్తం ఇట్లా ఉంటుంది. హలో మొత్తం ఎంత పెద్దగా చేసిరు చూడు. ఇక్కడ క్యాబిన్ ఉండే, క్యాబిన్ మొత్తం తీసేసి నీట్గా చేసిరు. చలో మనం కార్లో కలుసుకుందాం. మన కారు చూడవచ్చు, మొత్తం కొట్టుంది ఇది ఎందుకో. లోపల నుంచి ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ మొత్తము. హోండా సిటీ టైప్ 1 ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఒకటే ఉంది ఇది, అది మన దగ్గర ఉంది. సో దీని క్లచ్ ప్లేట్లు దొరకలే అనమాట, క్లచ్ ప్లేట్లో పోతున్నాం. బండి హిమాలయన్ కూడా ఇన్నే వదిలేసినాం, వచ్చి మళ్ళీ తీసుకోవాలి జిమ్లోకి వెళ్ళి. ఘోరం ఉరుకుతుంది బండి అయితే. ఇప్పుడు దీనికి క్లచ్ ప్లేట్లు వేయించినాక ఎగ్జాస్ట్ వేపిద్దాం. అండ్ మనకి ఇంకా కార్ వీడియోస్ గురించి కావాలంటే కామెంట్ సెక్షన్లో కొట్టేసేరి, చూసేయచ్చు ఎట్లా పోతుందో. ఆల్రెడీ ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంది కానీ దీనికి ఎగ్జాస్ట్ లేదు, అంతేనా? బేస్ వస్తుంది కానీ ఎగ్జాస్ట్ లేదు, అంతే. ఒరిజినల్ ఎగ్జాస్ట్ ఇప్పుడు మేము వేపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే క్లచ్ ప్లేట్లు అయితే వేపిద్దాం. అంకులు గట్ల రోడ్ మీదకి వస్తే ఎట్లా అంకుల్? గైస్ మన బండి పొద్దున పూట ఫస్ట్ టైం రోడ్ మీదకి ఎక్కిందని అనుకుంటున్నాం, అంతేనా? ఫస్ట్ టైం ఎక్కింది రోడ్ మీదకి. వింటేజ్ కార్లు యాక్చువల్గా ఎక్కాయి అనుకోండి, రోడ్ పైకి పోల్సులు పట్టుకుంటారు ఎట్లయినా. మనది ఎక్కింది ఎందుకంటే క్లచ్ ప్లేట్ల కోసం పోతున్నాం కాబట్టి ఎక్కింది. అండ్ కార్ చూసుకోవచ్చు సౌండ్ ఎట్లా వస్తుందో. ఐ హోప్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇక కార్ ఎట్లా అంటే మాడిఫై చేసినాక మీకు నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ తర్వాత చూపిస్తా కార్ ఎట్లా ఉంటుందో. మరి రేంజ్లో ఆడుకోవచ్చు ఈ కార్తో, పడవలేకుంటుంది పడవ. చలో ఆడికి పోయి కలుసుకుందాం. అండ్ దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, వర్క్లు చేపిద్దాం. గైస్ ఇగో దీనికి ఉన్నంత ఏజ్ మనకు కూడా ఉండదు నాకు తెలిసి. ఎంత అన్న ఏజ్ దీన్ని? 1998 అంట. అంటే అవుతుంది 9 ఇయర్స్ తర్వాత నేను పుట్టినా. దీని తర్వాత ఇది పుట్టిన 9 ఇయర్స్కి నేను పుట్టిన. చలో గైస్ మా కార్లో ఇప్పుడు పెట్రోల్ లేదంట, పెట్రోల్ కొట్టించుకుందాం. చలో ఇంటీరియర్ చూడరు ఎట్లుందో. టింటెడ్ గ్లాసెస్ మొత్తం, వెనకాల స్పాయిలర్ కూడా ఉంది. సో ఇట్లుంది మొత్తం ముందుకెళ్ళి వ్యూ అయితే. చలో గైస్ ఇక ఇటు నుంచి మనం ర్యాపిడో బుక్ చేసుకొని పోదాం ఆడికి, షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం, అంటే గ్యారేజ్ దగ్గరికి. సో బండి వెనకాల వస్తుంది మళ్ళా, అంటే ముందలా పోలీసులు లేరా చూసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మళ్ళీ దొరికితే. చలో పోదాం. అండ్ కార్ మీకు సౌండ్ వినాలనిపిస్తే ఒక నెక్స్ట్ 2-3 వీడియోస్ తర్వాత. చలో గైస్ చూసినాం ఇక్కడ సేమ్ చాలా కార్స్ ఉన్నాయి అన్నమాట. చక్కగా వెళ్ళండి. సో చూసుకోవచ్చు మన కార్ పంక్చర్ పడ్డదిరా బా షేట్ మ్యాన్. ఘోరం పోతుంది కాదు వేరు. లోపలనే బోనాట్ ఓపెన్ ఒకసారి. గైస్ సంథింగ్ ఫిష్ ఏమైంది లోపలనే అన్నా. సార్ ఓపెన్ చేయి. అరే ప్రెజర్ అది ఎయిర్ ప్రెజర్ అదే. ఇదన్నా ఇగో ఇదే ఎయిర్ ప్రెజర్ది వస్తుంది సౌండ్. ఇదే అన్న ఇగో అదే ఇగో మొత్తం కాళ్ళు చూసుకోవచ్చు, అన్ని ఎడుజెడ్ అన్ని కాళ్ళు ఉన్నాయి. హోండా ఇది మన బ్రోది, రితిక్ బ్రోది. అండ్ ఇది కూడా అనుకుంటా. అండ్ ఇది మనది టైప్ 1. ఇగో హోండా సిటీ టైప్ 1 సేమా
గైస్ ఇగో సేమ్ మాలాంటి కారే అనుకోండి ఇది. అండ్ ఇగో ఇది అది చూసుకోవచ్చు ఎట్లుందో. సో మన బండికి ఏదో పెద్ద ప్రాబ్లం అయింది ఇక్కడికి వచ్చినాక. లైక్ మన గ్యాస్ సంథింగ్ ఏదో అవుతుంది, ఓవర్ హీటింగ్ ఇష్యూ అవుతుంది. ఇంజిన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనం చూసుకుంటే. కార్ మొత్తం ఓవర్ హీట్ అయిపోయింది, ఘోరం అంటే ఘోరం అయింది. కారు చెక్ చేస్తామంటారు, మొత్తం హీటింగ్ డౌన్ అయిపోయిన తర్వాతనే మనకి ఏదో ఒకటి అనేది చెప్తారంట. సో మాకు ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఇంకో సిటీ దొరికిందనమాట. సేమ్ కారు ఇదొకటి అండ్ వాడొకటి ఉంది, అదొకటి. సో లిటరల్లీ ఐ మీన్ షాక్. సో దీనికి హెడ్లైట్లు దొరుకుతలేవు, ఆ లోపల సామాన్ దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. సో ఇప్పుడు అన్ని సెకండ్స్లోనే అనమాట, చూసుకొని వేసుకోవాలి. ఇక ఇక్కడ మరుగుతుందో అది కూలెంట్ ఉందా, అది మరుగుతుంది ఇట్లా కుర్కుర్ అని సౌండ్ వస్తుంది. ఏం మెల్లనే వచ్చినాం కదా అన్న, అంత స్పీడ్ కూడా రాలేదు. దెబ్బకి ఓవర్ హీటింగ్ అయిపోయింది ఐస్, బండి అంతా చాలా హీట్ అయిపోయింది. చూద్దాం ఒకసారి బండి ప్రాబ్లం ఏంటో. మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం లేంకిరు మా అన్న వాళ్ళు. సో లాస్ట్కి మనకి ఈ షెడ్ అయితే ప్రిఫర్ చేసారు. సో దీని పేరు లీజెండ్ మోటార్స్ అన్నమాట. చలో మీకు చూపిస్తూ ఉంటా. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వెళ్ళి మనం మియాపూర్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆడ మనకు పని పడ్డది. సో అక్కడ నుంచి మియాపూర్ వెళ్దాం. అండ్ మెల్లమెల్ల తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్పాయిలర్ చూపిస్తాం మీకు ఎట్లుందో. స్పాయిలర్ కూడా చేంజ్ చేయించిద్దాం అనమాట. మొత్తం చూసుకోవచ్చు, స్పాయిలర్ బ్యాక్ నుంచి లుక్ ఇట్లా ఉంటుంది థీమ్ అనమాట. సో ఇగో ఇది ఒకటి హోండా. మన గిరాజ్ పేరు వచ్చేసి లెజెండ్ మోటార్స్ అనమాట. అండ్ సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కార్కి సామాన్ వేపిద్దాం. అండ్ ఇక ఈడ కూడా టైప్ 1 మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా కారే. ఇది సేల్ చేస్తారా బ్రో అంటే వాళ్ళు కూడా సేమ్ మన లేకనే దాన్ని ఇచ్చి వాడేస్తారంట, మంచిగా చేపిస్తారంట. కార్ మొత్తం నీట్గా చేయించుకొని మంచిగా వాడతారంట. సో చూద్దాం, మంచిగా ఉన్నాయి కాళ్ళు అయితే దూరం. అండ్ ఇక చూసుకో స్పాయిలర్ ఇట్లాంటివి పెట్టియాలి. మనది పెద్ద ఉంది, మనకి చాలా పెద్ద ఉంది స్పాయిలర్. మనకి చిన్న చూసుకోవచ్చు వాడు ఎట్లుందో పెద్ద. చలో గైస్ ఇక మనం నీటికి వెళ్ళి కొద్దిగా సామాన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి మీకు చూపిస్తాను. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేసి ఇటు నుంచి మనం మియాపూర్ వెళ్ళిపోదాం. అండ్ కార్స్ మీకు ఇట్లా వింటేజ్ కార్స్ ఏమన్నా రిపేర్ కోసం అవన్నీ వస్తే నాకు డిఎం చేసేయండి ఇన్స్టాగ్రామ్లో, మీకు బెస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. సో మనకి ఇక్కడ A to Z అన్నీ ఖాళీ చేస్తారంట, చూసుకోవచ్చు. ఇది ఏ కారో తెలుస్తలేదు, సంథింగ్ ఏదో ఉంది. ఇది మన SUVలని. అండ్ ఇక హోండా ఒకటి, టైప్ 1 ఒకటి, అండ్ ఇక్కడ ఒక స్కోడా ఉంది. అండ్ పజీరో ఓల్డ్ మోడల్, లైక్ ఫార్డ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చలో మియాపూర్ పోయి కలుసుకున్నాం. సో గైస్ మన కార్ని మొత్తం నీట్గా ట్యూనింగ్ అయితే చేయించేద్దాం. అండ్ కార్ చూసుకోవచ్చు సైడ్లోకి ఇట్లా ఉంటుంది అనమాట. సో మనం దీంతో కొన్ని పిక్చర్స్ తీసుకుందాం. సో అది ఎట్లయినా తమ్నైల్కి యూజ్ అవుతాయి. కొన్ని తీసుకొని తమ్నైల్ నీట్గా రెడీ చేసుకుంటే సెట్. అండ్ ఇక్కడ మాత్రం కాళ్ళు క్రేజీ ఉన్నాయి గైస్, నిజం చెప్తున్నా కదా. క్రేజీ అంటే క్రేజీ. వింటేజ్ కార్లు నాకు తెలిసి అన్నీ వేస్తారు అనుకుంటా దీంట్లో. సో మనకి నాకు దీంట్లో అన్నింటిలో నచ్చిందో మా కార్ నచ్చింది. మా కార్ ఎట్లయినా ఫస్ట్లో ఉంటుంది. అండ్ స్కోడా అండ్ బట్ లాస్ట్ ది లిస్ట్ టాటా సఫారీ. బా అది దుబాయ్లో డెసర్ట్లో ఆడుతుంది, ఒక రేంజ్లో ఆడుతుంది కార్ అయితే. అంటే మొత్తం అదే ఉంటాయి. ఇంకా దుబాయ్లో మీరు వెళ్తే మొత్తం అవే కనిపిస్తాయి మీ కార్లు కూడా, ఏవి నార్మల్ కార్స్ అంటే. సో గైస్ ట్రయల్ కోదామని చూస్తే కింద ఎగ్జాస్ట్ అయితే చూసిపోయింది అనమాట. ఎగ్జాస్ట్ ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తారు. సో అది చేసిన తర్వాత ట్రయల్ కొట్టేసి బండి ఎట్లుందో మొత్తం కండిషన్ అన్న చెప్పేస్తాడు. సో చేద్దాం బండి మొత్తం ముందుగా. సో గైస్ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో మరిన్ని కార్ వీడియోస్తో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. చలో నేనైతే వెళ్ళిపోతాను ఇంటికి. చూసుకోవచ్చు హోండా సిటీ. అండ్ ఆడ మన ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేస్తారు. చలో ఉంటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.